తెలంగాణలో ఒకవైపు ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. మరోవైపు సెప్టెంబర్ 17 హడావుడి మొదలైంది. ఇంకేముంది, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అంది వచ్చిన ఏ అవకాశం వదులుకోకుండా ఎలక్షన్ రేస్కు రెడీ అయిపోతున్నాయి. అందులో భాగంగానే సెప్టెంబర్ 17 సెంటిమెంట్ మైలేజ్ కోసం పార్టీలు పోటీ పడుతున్నాయి. పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈసారి తెలంగాణ విమోచన దినోత్సవం బీజేపీ నిర్వహిస్తుంటే, అదే రోజున 10 లక్షల మందితో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఆ సభలో ఎన్నికల హామీలు ప్రకటించనుంది. ఇక ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాపై సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తున్నారు. పొలిటికల్ మైలేజ్ పొందేందుకు ఒకరోజు ముందుగానే సవాల్ విసురుతున్నారు. ఇంతకీ సెప్టెంబర్ వార్లో పైచేయి ఎవరిది? ఏ పార్టీ ప్రజల మద్దతును గెలుచుకుంటుంది? తెలంగాణలో ఎన్నికల వేడి స్పష్టంగా కనబడుతోంది. డిసెంబర్లో జరగనున్న ఎన్నికల కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. పైగా ఈసారి ట్రయాంగిల్ వార్ ఉంటుందనే అంచనాలతో రాజకీయం మరింత వేడెక్కింది. మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తుంటే, కర్ణాటకలో విజయం తర్వాత తెలంగాణలో పాగా వేయాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. ఇక ఈసారి తెలంగాణ గడ్డ మీద ఎలాగైనా జెండా పాతాలంటూ కమలనాథులు టార్గెట్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే వ్యూహాలు రచిస్తున్నారు. ఇలా అన్ని పార్టీలు ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయాయి. అంది వచ్చిన ఏ అవకాశాన్ని రాజకీయ పార్టీలు వదులుకోవడం లేదు. మరో 3 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ వారంలోనే సెప్టెంబర్ 17 సెంటిమెంట్ ఉండనే ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరపాలని అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విమోచన దినోత్సవం విషయంలో సైలెంట్గా ఉండే బీఆర్ఎస్ కూడా ఇప్పుడు సై అంటోంది. జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో కార్యక్రమాలు జరపాలని నిర్ణయించింది. ఇక సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారీ బహిరంగ సభలతో పెద్ద ఎత్తున నిర్వహించి కేసీఆర్ను టార్గెట్ చేయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అదే రోజున కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశాలు, ర్యాలీలు, భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇకపోతే బీజేపీ కూడా సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో విమోచన దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని డిసైడ్ అయింది. అయితే ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్. అందరూ ఊహించినట్లుగానే ఉమ్మడి పాలమూరు జిల్లాపై మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 16న ఆరంభించి కృష్ణమ్మ జలాలు ఊరూరా పంపి ఆ జలాలతో ఆయా గ్రామాల్లో ఉన్న దేవుళ్ల పాదాలు కడగాలని ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను కేసీఆర్ ఆదేశించారు. అయితే అసలు దీని వెనుక మతలబేంటన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తొలుత ఈ నెల 17న ప్రారంభించాలని ప్రాథమిక స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ 16వ తేదీని ఫిక్స్ చేస్తూ మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల నేతలతో సమావేశం అనంతరం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు ప్రారంభం అనంతరం కేసీఆర్ అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అయితే ఎన్నికల వేళ పొలిటికల్ మైలేజ్ పొందడానికి ఈ కార్యక్రమాన్ని ఒకరోజు ముందుకు జరిపి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా అసలు పూర్తి కాని ప్రాజెక్ట్ని హడావుడిగా ప్రారంభిస్తున్నారని మండిపడుతున్నాయి. అయితే కేసీఆర్ వ్యూహం వేరే ఉందని అంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొంటున్న సభలు రాజకీయ ప్రయోజనాల కోసమని, కానీ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పాలమూరు ప్రాజెక్టు ప్రారంభోత్సవం రాష్ట్ర అభివృద్ధికి, రైతుల ప్రయోజనాల కోసమని ఈ సభ ద్వారా కేసీఆర్ వెల్లడించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. 2 ప్రతిపక్ష పార్టీలు రాజకీయాల కోసం పాకులాడుతుంటే, బీఆర్ఎస్ మాత్రం రాష్ట్ర ప్రగతి కోసం తప్పిస్తుందనే మెసేజ్ను ఈ సభ ద్వారా ఇచ్చేలా వ్యూహం రెడీ చేశారంటున్నారు. ఆ 2 పార్టీలది రాజకీయ పోరాటమైతే, తమది అభివృద్ధి కోసం జరుగుతున్న ఆరాటం అనే సందేశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నది ఈ సభ ఉద్దేశం అని అటు పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. మరోవైపు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయాలనుకున్న ప్రభుత్వ లక్ష్యానికి కాంగ్రెస్ నాయకులు తూట్లు పొడిచారంటూ కేసీఆర్ నార్లాపూర్ సభలో విమర్శించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్లు వేసి పాలమూరు ప్రాజెక్టు పనులు సాగకుండా అడ్డుకున్నారని ప్రస్తావించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సమాంతరంగా పాలమూరు ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయలేకపోయామనే అంశాన్ని ప్రజలకు వివరించనున్నట్లు సమాచారం. వీటికి సోనియా గాంధీ తన బహిరంగ సభలో సమాధానం చెప్పాలనే తీరులో కేసీఆర్ ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
పాలమూరు ప్రాజెక్టుకు ఆటంకాలు కలిగించేలా మొత్తం ఎన్ని పిటిషన్లు దాఖలయ్యాయో, అందులో కాంగ్రెస్ నేతల ప్రయోజనాలు ఏ మేరకు ఉన్నాయో జిల్లా ప్రజల్లో చర్చకు తావిచ్చేలా చేయడం కోసమే ఒకరోజు ముందు పాలమూరు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తాన్ని ఖరారు చేయనున్నట్లు కూడా చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేలా కేంద్ర ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తున్నదంటూ ఇప్పటికే కేసీఆర్ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో అదే సభలో ప్రాజెక్టుకు సకాలంలో పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందంటూ వివరించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఆ వ్యూహంతోనే ఈ ప్రోగ్రాంను ఒకరోజు ముందు ఫిక్స్ చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవకుండానే ప్రారంభిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కే మాత్రమేనని అంటున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 30% కూడా పూర్తి కాలేదని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి కాని ప్రాజెక్టును ప్రారంభిస్తూ గొప్పలు చెప్పుకుంటోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. 31 పంపుల్లో కేవలం 1 పంపుతోనే ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారని మండిపడుతున్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని, లేదని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు. కేవలం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామని చెప్పి వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఇది ఒక ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారని అన్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుపై డీకే అరుణ కూడా ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్ అని అన్నారు. ప్రాజెక్టు అంచనాలు పెంచి అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. పూర్తి కాని ప్రాజెక్టును ప్రారంభించడం కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమేనని అన్నారు. మరోవైపు ఈ నెల 17న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. 10 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే ప్రకటించింది. మొదట సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, ఎల్బీ స్టేడియాల్లో అనుమతుల కోసం కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు చేసుకుంది. అయితే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సభ కోసం బీజేపీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే ఎల్బీ స్టేడియం అనువుగా ఉండదని తుక్కుగూడను అందుకు వేదికగా ఎంచుకుంది కాంగ్రెస్. అంతకు ముందు రోజు నగరంలో సిడబ్ల్యూసీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సిడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరు కానున్నారు. సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత సాయంత్రం భారీ బహిరంగ సభ జరగనుంది. సోనియా గాంధీ సైతం తుక్కుగూడ సభకు హాజరు కానున్న నేపథ్యంలో ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది తెలంగాణ పీసీసీ. ఈ సభలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్కు అనుకూలంగా మారేలా 5 గ్యారంటీ స్కీములు ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రైతు, యువత, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ బీసీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్లపైన కసరత్తు చేస్తోంది. ఈ డిక్లరేషన్లన్నింటినీ క్రోడీకరించి దాదాపు 10 హామీలను అధిష్టానం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, పింఛన్లు 4,000కు పెంపు, 500కే వంట గ్యాస్ సిలిండర్, అసైన్డ్ భూములపై సర్వహక్కులు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ వంటి హామీలు కాంగ్రెస్ ప్రకటించనున్న ఎన్నికల హామీల జాబితాలో ఉన్నాయని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. అధికారంలోకి రాగానే వీటిని అమలు చేస్తామని, 5 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని ప్రజలకు హామీలు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఇందులోని బీసీలు సహా అన్ని వర్గాలకు ఇచ్చే హామీలను ప్రస్తావిస్తారని సమాచారం. సోనియా గాంధీ ప్రకటించనున్న ఈ హామీలు బీఆర్ఎస్పై రిలీజ్ చేసే ఛార్జ్ షీట్లతో తెలంగాణ కాంగ్రెస్ జనంలోకి వెళ్లనుంది. ఇందులో భాగంగానే సిడబ్ల్యూసీ సమావేశాల్లో పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి, ప్రభుత్వంపై ఎలా పోరాడాలి, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎలా ప్రజలకు వివరించాలి వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. అంతేకాదు అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రచారంతో హోరెత్తించాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ప్రచారం చేయబోతోంది. ఇవన్నీ పార్టీకి కలిసొస్తాయని కాంగ్రెస్ నమ్ముతోంది. ఇదిలా ఉంటే సోనియా గాంధీ హాజరయ్యే బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో గతాన్ని గుర్తు చేస్తూ ఆమె చేసే వ్యాఖ్యలు, ఇచ్చే ప్రసంగం మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను రాజేస్తుందని, అది పార్టీకి అనుకూలంగా మారుతుందనే ధీమాతో ఉన్నారు. సోనియా గాంధీ సభతోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారం మొదలవుతుందని, ఇది కలిసొస్తుందని హస్తం నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని తాజా పరిస్థితులు, పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం తదితరాలను ప్రస్తావిస్తూ స్పీచ్ను తయారు చేయడంలో పీసీసీ నేతలు పలువురు కసరత్తు మొదలుపెట్టారట.
ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఆనాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏఐసిసి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం, వెల్లడైన భిన్న అభిప్రాయాలను గుర్తు చేసి ఏ నేపథ్యంలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో స్వయంగా సోనియా వెల్లడించడం ద్వారా ప్రజల్లోకి స్పష్టమైన మెసేజ్ వెళ్తుందన్నది రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరోవైపు అధికార బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, సోనియా గాంధీ విమర్శలతో మరింత తీవ్రమై పార్టీకి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయన్నది వారి ధీమాగా చెబుతున్నారు. పైగా తెలంగాణ విమోచన దినోత్సవం రోజునే సోనియా తెలంగాణకు రావడం, బహిరంగ సభలో పాల్గొనడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభకు కమలం పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉదయం తమ తమ పోలింగ్ బూతుల్లో జాతీయ జెండా ఆవిష్కరించి సాయంత్రం సభకు వచ్చే విధంగా బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే నిజాం పాలన అంతమై భారత యూనియన్లో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన రోజును ఒక్కో పార్టీ ఒక్కో విధంగా పాటిస్తోంది. విలీనం, విమోచనం, విద్రోహం లాంటి చర్చలు దీర్ఘకాలికంగానే సాగుతూనే ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం 2 ఏళ్లు దీన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపులో భాగంగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఎన్నికల్లో గెలవక ముందు విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మాట తప్పారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఓవైసీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ నిర్వహించడం లేదని మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఆ మధ్య కాలంలో అమిత్ షా 2 సార్లు తెలంగాణకు వచ్చారు. 2 సార్లు బహిరంగ సభల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ప్రధానంగా కుటుంబ పాలన, అవినీతి ప్రభుత్వం అనే అంశాలపై ఫోకస్ పెట్టారు. మరోసారి ఆయన వచ్చి మరిన్ని విమర్శలు చేయడం ద్వారా బీజేపీలో జోష్ పెరుగుతుంది అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఈ మేరకు బీజేపీ నాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సభ నిర్వహించిన తర్వాత రాష్ట్రంలో బస్సు యాత్ర నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్రంలో 3 చోట్ల నుండి బస్సు యాత్రలు ప్రారంభించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ యాత్రల ముగింపు సందర్భంగా హైదరాబాద్లో మరో సభను కూడా నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే బీజేపీ అగ్రనేతల పర్యటనతో కార్యకర్తల్లో జోష్ పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 119 స్థానాలపై ఫోకస్ పెడుతూనే గ్రేటర్ హైదరాబాద్లోని 23 స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది తెలంగాణ బీజేపీ. ఇక్కడ అత్యధిక స్థానాల్లో గెలవడానికి ఇప్పటినుంచే తన వ్యూహాలను పదును పెడుతున్నారు. మొదటి నుంచి రాష్ట్రంతో పోలిస్తే హైదరాబాద్లోని బీజేపీ బలంగా ఉంది. దీంతో నగరంలోని చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి పోటీని ఇస్తోంది. గతంలో 5 నియోజకవర్గాల్లో గెలిచి సత్తా చాటింది. అలాగే సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో ఎక్కువసార్లు గెలుస్తూ పట్టును నిలుపుకుంటోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ 48 మంది బీజేపీ కార్పొరేటర్లు గెలిచి నగరంలో పార్టీని మరింత బలోపేతం చేశారు. ఈసారి ఎన్నికల్లో నగరంలో ప్రధానంగా అంబర్పేట్, ఉప్పల్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, సనత్ నగర్, మలక్పేట, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బులాపూర్ తదితర నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను బరిలోకి దింపి కాషాయ జెండా ఎగురవేయడానికి బీజేపీ సిద్ధమవుతోంది. ఒక్క హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా సీట్లను గెలుచుకోవడానికి మాస్టర్ ప్లాన్ను రెడీ చేస్తోంది. ఇలా ఒకే రోజు, అది తెలంగాణ విమోచన దినోత్సవం రోజున హైదరాబాద్ నగరంలో పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీలు భారీ బహిరంగ సభలతో పోటీ పడుతుండడం రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇరు పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుంటాయనేది ఊహించిందే అయినప్పటికీ పరస్పర విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది.